అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారి విశిష్టతను ఒకసారి మనం తెలుసుకుంటే, గతంలో ఈ ఆలయానికి ఎంత ఖ్యాతి ఉండేదంటే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుండేవారు. అంటే ప్రతి శనివారం సుమారు 1500 మంది సేవకులు భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సేవ చేసేవారంటే ఇక భక్తుల సంఖ్య ఏ స్థాయిలో ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను కాన్సెప్ట్ కబుర్లు యూట్యూబ్ ఛానల్ నాదే. నా పేరు దాసరి సత్యబాబు. నేను రావులపల్లి నుంచి వచ్చాను. అసలు నిత్యాన్నదానం అనేది ఈ అప్పన్నపల్లి బాలాజీ స్వామి ఆలయంలో ప్రారంభమైంది. అంటే మన కోనసీమ ప్రాంతంలోనే మొదటిగా నిత్యాన్నదానాన్ని ఈ ఆలయ నిర్మాత అనేటువంటి మొల్లెటి రామస్వామి గారు ప్రారంభించారు. ఈ నిత్యాన్నదానం ఎలా కొనసాగుతుందంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ లోటు లేకుండా నిత్యం అన్నదానం చేస్తుంటారు. అంటే రాత్రి ఆర్టీసీ బస్సు రాత్రి 10 గంటలకు వస్తుంది. ఆ 10 గంటల వరకు వచ్చే వరకు కూడా ఇక్కడ అన్నదానం కొనసాగుతుంది అనమాట. ఈ అన్నదానంలో స్పెషాలిటీ ఏంటంటే పూరి పులిహోర ఈ రెండూ లేకుండా భోజనం పెట్టరు ఇక్కడ. ఈ స్వామివారి నిత్య అన్నదానంలో ఇదొక స్పెషాలిటీ అనమాట. ప్రతి భక్తుడు కూడా ఎంతో పులకించే విధంగా ఇక్కడ అన్నదానం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నదానం ప్రారంభమయ్యే టైంకి అక్కడ పెద్ద తిరుపతి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అన్నదానం ప్రారంభం కాలేదని ఇక్కడ పెద్దలు చెబుతుంటారు. ఈ స్వామిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను.